ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, ధైర్యంగా నిర్ణయం తీసుకుని ముందుకు పెడతారు, చురుగ్గా ఉత్సాహంగా కొత్త ఆలోచనలు చేస్తారు, స్థిరాస్తులను పెంపుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది, జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, చేద్దాం అనుకుంటే పనులు చేద్దాం అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు, మానసిక ఉత్సాహాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యమైన అంశాలలో అంటే ఏదన్నా ఖర్చులకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు, అవి న్యాయ సంబంధమైన ఖర్చులు కావచ్చు, ప్రత్యర్థుల మీద విజయం సాధించేవి, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో, అలాగే ఇమ్యూనిటీ పవర్ సంబంధించినవి, వైద్య సదుపాయాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఒకటి. దాంతోపాటుగా వృత్తి చేసే ప్రదేశాలలో కొంత మీపై అధికారులతో చర్చల ద్వారా ఏదైనా సమస్య ఉంటే దాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఘర్షణ వల్ల ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. అలాగే ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది, తగిన విశ్రాంతి అవసరం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. మానసిక లోన్లీనెస్ని, అధిక ఎమోషన్స్ని, కొంత నిద్రలేమనేది కూడా సూచింపబడుతుంది కాబట్టి నిద్రలేమిని అధిగమించాలి. పోటీతత్వం వల్ల కొన్ని సందర్భాల్లో మీకు కూడా ఇబ్బంది అనేది అధికంగా ఉంటుంది కనుక మీ ఆరోగ్యం మీద ముందుగా శ్రద్ధ తీసుకున్న తర్వాత పోటీల గురించి ఆలోచించాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది, హృదయాందోళనని అధిగమిస్తారు, తండ్రి యొక్క సహకారం బాగుంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, మీ క్రియేటివిటీ మీకు ఉపయోగకరంగా ఉంటుంది, చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది, ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు, మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన అంశాలు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, దీర్ఘకాలిక పెట్టుబడులు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ప్రశాంతనిచ్చే అవకాశం ఉండడానికి అవకాశం ఉంది.